ద్వాపర యుగంలోని అర్జునుడే ఈ కలియుగంలో తిన్నడిగా అవతరించాడు. ఆ తిన్నడే భక్త కన్నప్పగా కీర్తి గడించాడు. తిన్నడి పుట్టు పూర్వోత్తరాలను, అతడు భక్త కన్నప్పగా మారిన వైనం గురించి ఇప్పుడైతే తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తారో ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్నప్ప తెలుగువాడు. రాజంపేట ప్రాంతంలోని ఓటకూరు ఈయన యొక్క సొంత ఊరు. ఆ ప్రాంతానికి నాగడు అనే ఒక బోయరాజు ఉండేవాడు. ఇతని యొక్క ఇల్లాలి పేరు దత్త. వీరిద్దరూ సుబ్రహ్మణ్య స్వామి యొక్క భక్తులు. స్వామివారి దయవలన వీరికి కలిగిన పుత్రుడికి తిన్నడు అని పేరు పెట్టుకున్నారు. తిన్నడికి నాగడు సకల విద్యలు నేర్పించి రాజుగా చేశాడు. తిన్నడు విలువిద్యలలో ఆరితేరాడు. బోయివాణిగా తన కుల ధర్మం అనుసరించి జంతువులను వేటాడిన తిన్ననికి మాత్రం అన్ని జీవుల యందు కరుణ ప్రేమలు పుట్టుక నుండే వచ్చాయి. జంతువులలో పిల్లల్ని, ఆడవాటిని, రోగాలతో ఉన్న వాటిని వేటాడేవాడు కాదు. తనలోని జంతు భావాలైన కామ, క్రోధ, మదమాత్సర్యాలను జయించాడు. ఒకరోజు తిన్నడు వేటకు వెళ్ళాడు. ఒక పంది అతని వల నుంచి తప్పించుకొని పారిపోయింది. తన స్నేహితులైన నాముడు, కాముడులతో ఆ పందిని తరుముకుంటూ వెళ్ళాడు. దానికి బాగా అలసట వచ్చి ఒక చెట్టు ముందు ఆగిపోయింది. తిన్నడు దానిని వేటాడి చంపాడు. తిన్నడు వాళ్ళ స్నేహితులు బాగా అలసిపోయి వాళ్ళకి బాగా దాహం వేసింది. దాన్ని మోసుకొని స్వర్ణముఖి నది తీరానికి వెళ్ళారు. అక్కడ వాళ్ళకి కాళహస్తి కొండ, ఒక దేవాలయము కనిపించాయి. తిన్నడికి ఆ పర్వతం ఎక్కి గుడిని చూడాలని విపరీతంగా అనిపించసాగింది. అక్కడ పరమేశ్వరుడు కుడుముదేవారు అంటే పిలకు ఉన్న దేవుడు ఉంటాడని నాముడు చెప్పాడు. కాముడు పందిని వచనం చేయడం మొదలుపెట్టాడు. ఆ కొండ ఎక్కుతుండగానే తిన్ననిలో అంతకుముందు ఎన్నడూ కలిగని ఒక మంచి అనుభవం కలుగుతుంది. అది పూర్వజన్మ సంస్కార ఫలితము. తన మీద నుంచి ఏదో బరువు తగ్గుతున్నట్లుగా అనిపించసాగింది. దేహస్పృహ కూడా మందగించసాగింది. అక్కడ శివలింగమును కనుక్కోగానే దాని మీద అనంతమైన ప్రేమ పుట్టుకు వచ్చింది. ఆ లింగమును కావలించుకున్నాడు. ముద్దులు గుమ్మరించాడు. ఆనంద బాష్పాలు రాలటంతో శివునితో, ఈశ్వరా, ఈ దట్టమైన అడవిలో ఒంటరిగా ఎలా ఉన్నావయ్యా? నీకు ఆహారం ఎలా వస్తుంది? నీకు తోడెవరుంటారు ఇక్కడ? నేను నీతోనే ఉంటాను. అయ్యో, నా తండ్రి ఆకలిగా ఉందేమో కదా నీకు? ఉండు, ఆహారం తీసుకువస్తాను అంటూ లింగాన్ని విడిచి వెళ్ళలేకపోయాడు. చివరికి శివుని ఆకలి తీర్చడానికి వెంటనే కొండ దిగాడు. కాముడు పచనం చేసిన పంది మాంసంను రుచి చూసి మంచిదని భావించి శివునికి ఏర్పరిచాడు. ఇంతలో నాముడు ఈశ్వరునికి ఆహారం సమర్పించే ముందు ప్రతిదినము నీటితో అభిషేకింపబడతాడని, పూలతో పూజింపబడతాడని చెబుతాడు. అది విన్న తిన్నడు నది నుండి నోటి నిండా నీళ్లను పుక్కలబెట్టి సేకరించిన పూలను తన తల మీద ఉంచుకొని పచనం చేసిన మాంసంను చేతిలో ఉంచుకొని విల్లు అంబులాలతో తిన్నగా గుడికి వెళ్ళాడు. అక్కడ పుక్కిలు పట్టిన నీరును శివునిపై వదిలాడు. అది అభిషేకమైంది. తన తల మీద ఉన్న పూలతో శివుణ్ణి అలంకరించాడు. అది అర్చన అయ్యింది. తర్వాత తాను తెచ్చిన పంది మాంసంను దేవుని ముందు పెట్టాడు. అది ఆయనకు నివేదన అయ్యింది. ద్వారం వద్ద ఎవరిని, ఏ జంతువును రానియకుండా కాపలా కాశాడు. ఆ బోయవాణి మూఢభక్తి బోలాశంకరుడైన ఆ కైలాసనాథుణ్ణి కదిలించింది. మరునాడు పొద్దుట మళ్ళీ ఆహారం తేడానికి బయలుదేరి వెళ్ళాడు. నాముడికి, కాముడికి మతిపోయింది. తిన్నడిలో వచ్చిన మార్పును మతిభ్రమణేమోనని భావించి వెంటనే వెళ్ళి తిన్నని తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పారు. వారు తిన్నన్ని ఇంటికి తీసుకుని వెళ్దామని అనుకున్నారు. కానీ తిన్నడు మాత్రం తాను శివుని దగ్గరే ఉంటాను అని చెప్పి వాళ్ళని పంపించేశాడు. తిన్నడు దేవునికి ఆహారం సేకరించడానికి వెళ్ళగా అక్కడికి ఆలయ అర్చకుడైన శివగోచారి శివుని యొక్క దైనందిక అర్చనకు వచ్చాడు. ఎవరో దేవాలయంను అపవిత్రం చేశారని భావించి నిర్ఘాంతపోయాడు. అందుకని అక్కడ ఉన్న మాంసము మొదలగు వాటిని తొలగించి మంత్రయుక్తంగా సంప్రోషణ గావించి మళ్ళీ స్నానం చేసి మడిగా కుండలో తెచ్చిన స్వర్ణముఖి జలంతో అభిషేకం చేసి పూలతో అలంకరించి విభూతిని నలిమి తెచ్చిన పళ్ళు, మధుర పదార్థాలతో నివేదన గావించి వెళ్ళాడు. పూజారి వెళ్ళగానే తిన్నడు మళ్ళీ దేవుని నివేదనకై వేటాడిన మాంసాన్ని తెచ్చాడు. పూజారి అలంకరించిన పూజా ద్రవ్యంను తీసివేసి తనదైన పద్ధతిలో పూజ చేశాడు.
ఈ విధంగా 5 రోజులు జరిగాయి. పూజారి ఇక ఉండబట్టలేకపోయాడు. రోధిస్తూ పరమశివుని ప్రార్థించాడు. ఈ గోరకల్ని ఆపుస్వామి అని ఎలుగెత్తి ప్రార్థించాడు. శివుడు శివగోచారికి తెన్నెన్ని భక్తి ప్రవతులను చూపాలనుకున్నాడు. అచ్చుకునకు కలలో కనిపించి, నీవు లింగం వెనుక దాగి ఉండు, బయటకు రాకు, అక్కడ ఏమి జరుగుతుందో గమనించు అని ఆదేశించాడు. 6వ రోజున యథావిధిగా తిన్నడు ఆలయానికి వచ్చాడు. వస్తుండగా తిన్ననికి కొన్ని దుశ్శకునాలు గోచరించాయి. శివునికి ఏదో ఆపద జరుగుతుందని భావించాడు. గుడికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. తీరా చూస్తే శివుడి కంటిలోంచి కన్నీరు కారుతుంది. రుద్రుని నేత్రంలోంచి కన్నీరు కారటం తిన్నడు భరించలేకపోయాడు. తిన్నడు పరిగెత్తుకుంటూ వెళ్ళి తనకు తెలిసిన ఔషధ మొక్కల ఆకులను తెచ్చి రాతి మీద నూరి దానితో కంటికి కట్టుకట్టాడు. తీరా చూస్తే రెండో కంటి నుండి రక్తం కారుతుంది. ఇక తిన్నడు సహించలేకపోయాడు. బాణంతో తన కన్ను తొలగించి మహాశివునికి అమర్చాడు. కానీ అప్పుడు మొదటి కంటిలోంచి రక్తం కారడం మొదలైంది. తిన్నడు మరింత దుఃఖిస్తూ, శివా, విచారించకు, నా రెండో కన్ను కూడా తీసి పెడతాను అంటూ శివుడికి రక్తం కారుతున్న కంటిని గుర్తించేందుకు తన కాలిని ఆ కన్ను దగ్గర పెట్టి రెండో కంటిని పెకలించి తీసి శివునికి అమర్చిపోయాడు. అదంతా వెనక నుంచి చూస్తున్న శివగోచారి ఆశ్చర్యానికి అంతులేకపోయింది. తిన్నడి అపరిమిత భక్తి ప్రవక్తలకు శివుడు ప్రత్యక్షమయ్యాడు. తిన్నడు మరో కన్ను పెకలించకుండా వారించి, భక్తా, నీ నిస్వార్థ భక్తికి మెచ్చాను. కన్ను అప్పగించిన నువ్వు ఇకపై కన్నప్పగా ప్రసిద్ధమవుతావు, శిశులైన భక్తుడిగా చిరస్థాయిగా నిలిచిపోతావు అంటూ శివ సాయుధ్యాన్ని ప్రసాదించాడు. శివగోచారుడు ఆ ఉదంతాన్ని కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు. ఈ భక్త కన్నప్ప స్టోరీ మీకు నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేసి చెప్పండి.